అపరకాలి ఇటు భారతదేశం మీద ఏ శత్రుదేశమైనా విరుచుకు పడితే అపరకాలి తన అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతోంది. అవును, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా దేని గురించి నేను మాట్లాడుతున్నాను. అపాచీ ఇండియన్ ఆర్మీకి మరింత బలాన్ని ఇస్తోంది. ఇప్పుడు ఈ అపాచీ ఇండియన్ ఆర్మీకి మరింత బలం పెరిగింది. ఇప్పుడు భారత్కు వచ్చేసింది అపాచీ హెలికాప్టర్స్. ఒకసారి మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. తొలి బ్యాచ్లో అమెరికా నుంచి ఏకంగా 3 అటాకింగ్ హెలికాప్టర్లు వచ్చేసాయి. త్వరలోనే, అవును అతి త్వరలోనే జోధ్పూర్ ఎయిర్ బేస్ నుంచి అపాచీ హెలికాప్టర్లు ఇక విధుల్లోకి దిగేందుకు సిద్ధం కాబోతున్నాయి. ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది కదా, అది డిజర్ట్స్లో పనిచేయబోతున్నాయి. ఆ ఫోటో చూడగానే మనకు అర్థమైపోతుంది అవి ఎక్కడ వర్క్ చేయబోతున్నాయి అనేది. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ పెండింగ్లో ఉన్న మరిన్ని హెలికాప్టర్లను ఇవ్వాలంటూ రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. 2020లో $600 మిలియన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. మొత్తం 28 హెలికాప్టర్ల కోసం భారత సైన్యం ఇన్ఫాక్ట్ ఆర్మీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అపాచీ హెలికాప్టర్లను తయారు చేసింది బోయింగ్. ఇప్పుడెందుకు ఈ అపాచీ హెలికాప్టర్లు వచ్చారనుకుంటున్నారు కదా, చాలా కీలకం, అత్యంత కీలకం. ఎంత కీలకం అంటే సాధారణంగా హెలికాప్టర్ మనం చూస్తూ ఉంటాం. హెలికాప్టర్లు ఎత్తైన ప్రాంతాలకు సంబంధించి వెళ్ళిన క్రమంలో ఆ చిన్న చిన్న సందుల్లో ఉంటాయి కదా, వాటిని సందులు కూడా అనడానికి లేదు. ఒక కొండకి ఇంకొక కొండకి మధ్య ఆ గ్యాప్ నుంచి వెళ్ళే క్రమంలో అక్కడ అటాకింగ్ వేలోకి వెళ్ళాలంటే మార్గం ఉండాలి కదా. సాధారణ జట్లు వెళ్ళలేవు. కోర్స్ వెళ్ళగలవు, కానీ అక్కడ నిల్చోవాలి. ఆ నిల్చొని ఆపరేషన్ చేయగలగాలి. అవి సీదా హెలికాప్టర్లు అయితే సరిపోదు. అవి అడుగు పెడితే శత్రువుల గుండెల్లో గుణపాలు దిగాలి, శత్రువుల వెన్నులో వణుకు పుట్టాలి. మొత్తంగా శత్రువులకు భయం అంటే ఏంటో దాని రెక్కలతో చూపించాలి. అలా అక్కడికి అడుగు పెడితేనే చాలు, శత్రువులు తోక జారించాల్సిందే.